మా పిల్లలు 10-20 మంది 15 మంది ఉండేది అదేను జస్ట్ వాకబుల్ డిస్టెన్సే అంటే ఇది ఇక్కడ ఇంత దగ్గరగా ఉన్న బట్టి మాకు ఎంత అనుకూలంగా అనిపించింది అనమాట. ఆశ్రమానికి స్కూల్కి దగ్గరే జస్ట్ భగవంతుడు ఏర్పాటు చేసినట్టుగానే సరే ఇది రండి రండి బంగారాలు రండి రండి మా పింగులు మా బిడ్డలు టిఫిన్లు అవుతున్నారా? చూద్దాం స్కూల్ అట్లా ఫ్యాన్ చేసి చూద్దాం. స్కూల్కు స్కీన్ రా పెట్టిరా కొంచెం మైక్ ఇది. ఇప్పుడు 500 ఉన్నారు సార్. 500 ఉన్నారు పిల్లలు. స్కూల్ పేరు ఏంటి? ఎలా? మిత్రా ఇంగ్లీష్ మీడియం స్కూల్ సార్. చూడండి మా మిత్రులారా, ఇప్పుడు 500 మంది పిల్లలు, 500 మంది స్ట్రెంత్ ఇక్కడ. ఈ పిల్లలందరితోటి ఎంతో అద్భుతంగా ఒక మంచి ప్రకృతి దగ్గరలో ఒక పొలాల మధ్య లోపల స్కూల్ నిర్మించారు వీళ్ళు. దీనికి ఎంతమంది ఉంటారు తల్లి? దీనికి క్లాస్లో 35 మంది ఉంటారు సార్. ఒకదానికి ఒక్కొక్క క్లాస్లో 35 మంది ఉంటారు. ఇది ఏ క్లాస్ అమ్మ వీళ్ళు? ఇది 4th క్లాస్ సార్. 4th క్లాస్. ఈ క్లాస్ మటుకు బంగారు తల్లి ఇన్ఛార్జే. ఒక మళ్ళీ పిల్లలంతా కూర్చున్నారు. గుడ్. 10th దాకా అమ్మా? 10th క్లాస్ వరకు. 10th వరకు ఉంది. గుడ్. ఈ లైన్లో వాళ్ళంతా వాళ్ళు ఏ క్లాస్? ప్రైమరీ సెక్షన్ 4th 3rd అట్లా సెకండ్ థర్డ్ అట్లా. ఓకే. మేము శివ అన్న సపోర్ట్ ఎందుకంటే అంటేనే కొంచెం ట్రీస్ ఉన్నాయి అనుకోండి, చెట్లు బెదినాయి అనుకోండి, చెట్ల మధ్య పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా చక్కగా ఉంటుంది. మొత్తం ఇవన్నీ అప్పుడు నాటిండేటివే సార్. ఆ పిల్లలు ఇదేంటి? ఇంటికి వస్తాం అమ్మ అమ్మలు ఇచ్చారా అందరికి? ఫస్ట్ క్లాస్ వాళ్ళని రమ్మని సర్టిఫికేట్స్ ఏవి సార్? ధనుష్. గుడ్. దీక్షిత్. చాణక్య. మంచి పేరు. చాణక్య మంచి తెలియదు. చాణక్య. భానుచరణ్. కమాన్, పేర్లు బలి ఉండి పెడుతున్నారే. భవిక్. గుడ్. నెక్స్ట్ భరత్. గుడ్. అయాన్ భరద్వాజ్. గుడ్. చైత్రిక. ఓ బంగారం, మా చిన్ని చైత్రిక. అక్కడ చూడు బంగారం, అక్కడ చూడు. స్నేహిత. ఓ నా బంగారం. గోల్డెన్ బ్యాట్. శరణ్య. బంగారదా తీసుకో పట్టుకో రా. నెక్స్ట్ సాయి ప్రియ. గుడ్. నెక్స్ట్ రూపశ్రీ. ఉన్న బంగారం, చిన్ని బంగారం. రిషిత. ఉన్న చిన్ని బంగారం తీసుకో, పట్టుకో. ఎస్. ఓకే. ప్రవళిక. పూర్విక. గుడ్. పర్ణిక. నెక్స్ట్ మన తీసుకున్న పిల్లలు. నిషా. కమాన్. ఓ నా చిన్ని నిషా. లాస్యా. గుడ్ నేమ్, లాస్యా. నెక్స్ట్ గణశ్రీ. ఓకే. దివ్య. కమాన్ దివ్య. దివ్య. మా సీను కూతురు పేరు దివ్య. థ్యాంక్ యూ. ఫస్ట్ క్లాస్ వాళ్ళంతా గ్రూప్ రావాలి. మీరు ఇక్కడికి రావాలి. పేరు చదువు అమ్మా. వరుణ్ తేజ్. వర్షిత్. గుడ్. మీరు ఎన్నికి పోండి. ఒక్కోరు అమ్మ గప్పు. థ్యాంక్ యూ అమ్మా. నుంచోండి అందరు, నుంచోండి అందరు. చదువునే భోజనం పెడుతున్నారు కాబట్టి వాళ్ళు. గురూజీ ఆశ్రమం దగ్గర నుంచి కూడా వాళ్ళు ప్రెసిడెంట్ వాళ్ళు వచ్చారు. అక్కడ నుంచి వచ్చారు. నా విజయవాడ దగ్గర కదా మా తల్లి. ఆయన హనుమంతప్ప సార్ కూడా వచ్చారు. చాలా సేపు ఉన్నారు సార్. ఓకే. అక్కడే ఉన్నారు. విజయవాడలో జరిగిందా? గుంటూరు. టిఫిన్ చేయండి. టిఫిన్ కింద మాట్లాడుకుందాం. ఉగ్గాని బజ్జీ ఇప్పుడు ఉందా? మళ్ళీ కావాలి నేర్చుకుంటాం.
కొద్దిగా చూడండి నా మిత్రులారా, ఇదేంటి దాని కాంబినేషన్ ఇదేంటి చిలకడ దుంపతో చేసిన గులాబ్ జామ్ అంటే ఇది వెరైటీగా బజ్జీ. ఇది ఉగ్గాని. మనకి అనంతపురం స్పెషల్ ఏంటంటే ఉగ్గాని బజ్జీ. ఇదిగో పొడి, ఈ పొడిలోనే అద్భుతంగా సూపర్ గుడ్. ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాం. కొంచెం ఈ కూడా కొంచెం ఉల్లిగడ్డలు కొంచెం క్యారెట్ కొంచెం వేస్తున్నా సార్. క్యారెట్ కొంచెం. ఎస్ గుడ్ క్యారెట్ కొంచెం టేస్ట్ చేస్తున్నాం నా మిత్రులారా. అప్పుడప్పుడు మనం ఏ ప్రాంతానికి వెళ్తున్నామో ఆ ప్రాంతం ఓకే సార్ ఆ ప్రాంతం టేస్ట్లు కానీ అవి కానీ మనం రుచులు కానీ తింటుంటే ఒకే మన ప్రాంతంలో ఉండి మనం అలవాటు పడిపోయాం. కరెక్టే కదా? కరెక్ట్ సార్. వెరైటీగా ఉంటుంది సార్. కారపొడి. నేను కూడా ఇప్పుడు కోస్తా డిస్టిక్ వెళ్తే సార్ అక్కడ ఏమైనా టిఫిన్ చేయాలంటే పూరి కూడా దోశ ఇవి కాదు సార్. పల్లీల పొడి కాంబినేషన్ అదిరిపోతుంది. పల్లీల పొడి ఇక్కడే సార్ బాగా. నేను కూడా మైసూర్ బజ్జా వండి తింటా సార్. మన రొటీన్ లైఫ్కి ఉంటుంది సార్, భిన్నంగా ఉండాలి. రొటీన్ లైఫ్కి భిన్నంగా ఉండాలి. మోసపోసిన జీవితాన్ని అంటే కష్టం. మిత్రులారా పులగన్నం చాలు పులగన్నం దీనిలో నెయ్యి వేసుకొని తింటే నెయ్యి వేయాలి నాకు గురుగారు. సార్ నా మిత్రులారా, నా ఇల్లు నా పిల్లలు నాది అనుకుంటే మనం అక్కడే ఉంటాం. ప్రపంచం అంతా నాది అనుకుంటే ఇక్కడ ఎవరు అనంతపురంలో ఎవరు మా బెడ్ రిలేషన్ కాదు, మా సొంత వాళ్ళు కాదు. ఇక్కడికి వచ్చి ఎంత ఫ్రెండ్షిప్గా, ఎంత ఆప్యాయతగా, ఎంత ప్రేమతోటి భోజనం పెడుతున్నారంటే ఇంతకంటే ప్రపంచంలో ఇంతకంటే జ్ఞానం, ఇంతకంటే ఆత్మస్థితి ఇంకేం కావాలి? మన కాని చోట మనం అనిపించుకోవాలి. ప్రతిది కూడా మన దగ్గరే మన ఇళ్ళ లోపల తిరిగిపోయి పెంచుకుంటున్నాను మిత్రులు. ఇదేంటి గురుగారు? మజ్జిగ. ఇది అంబలి కొర్రల అంబలి. ప్లీజ్ నా మిత్రులారా, మన కాదరవల్లి గారు కొర్రలు అని చెబుతున్నారు కదా, ఈ కొర్రలే. ఇదిగో దీనిలో పొద్దున్న క్యారెట్ ఫ్రై చేశారు, కొత్తిమీర ఉల్లిపాయలు తరిగి తీసుకొచ్చారనమాట అద్భుతంగా. ఇది రోజు ఎడరండి బెదరా, మీరు రోజు తాగుతారు పొద్దున్నే. చూడండి నా మిత్రులారా, పొద్దున్నే దీన్ని ఇలాంటి కానీ కాసుకు, ఎందుకంటే నైట్ రెడీ చేసి పొద్దున్నే దీన్ని వాడతాం. ఓకే. వారానికి ఎట్లా ఏమేమి తీసుకుంటారు? వారం రోజు ఎన్ని తీసుకుంటారా? ప్రతిరోజు ఉంటుంది? ప్రతిరోజు. ఈ ఎండాకాలంలో మార్చి, ఏప్రిల్, మే ఈ 3 నెలల్లో, ఎందుకంటే ఎండలు అధిక ఎంత లిక్విడ్ ఐటమ్స్ లాగా ఉందో, ఇంత లిక్విడ్ ఐటమ్స్ వెళ్ళిపోయింది అనుకోండి, అంత అద్భుతమైన ఎనర్జీ ఉంటుంది. మీరు ఎలా చెబుతారు? కొర్రలు నానబెట్టుకుంటాము 8 రోజులు, 8 గంటలు. అంటే నైట్ నానబెడతాం. ఒక గ్లాస్ కొర్రలకి 12 గ్లాసులు నీళ్లు పోసి నానబెడతాం. 12 గ్లాసులు నీళ్లు పోసి అదే నీళ్ళల్లో దీన్ని ఉడికించాలి. కొర్రల్ని నానిన నీళ్ళలోనే దీన్ని ఉడికించి నైట్ చేసుకున్నది ఉదయం వాడాల, ఉదయం చేసుకున్నది నైట్ వాడాలి. అలా అయితే దీంట్లో ఫర్మెంటేషన్ అయ్యి మనకు మంచి హెల్త్ బ్యాక్టీరియా ఇంప్రూవ్ అవుతుంది. ఇది తాగడం వల్ల మన పొట్టలో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది, జీర్ణశక్తి పెరుగుతుంది, జీర్ణానికి ఉపయోగపడే బ్యాక్టీరియా ఉత్పత్తి అవుతుంది దీనివల్ల. నా మిత్రులారు చూడండి,
నేను తాగుతాం కొంచెం. గ్లాస్ వేద్దాం, తయారు చేద్దాం. గ్లాస్ తయారు చేద్దాం రండి. ఆడ పెట్టి 4 గ్లాసులు పెద్ద గంట ఇప్పించుకో కేశవ, గుంత గంట ఒకటి ఇప్పించు. ఇప్పుడు తాగుతున్నాం మేము, చూడండి గ్లాసు. రామ్ తర్వాత చూద్దాం రా, మరి చూద్దాం మనం. దీంట్లోకి మజ్జిగ, ఇల్లు మజ్జిగ బ్యాలెన్స్కి. మజ్జిగ ఒక గ్లాస్ మనకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. కొంచెం టేస్టింగ్ ఉంటుంది కదా, టేస్టింగ్. అంటే దీనిలో మనం ఏం ఉప్పు గిప్పు ఏం వేసుకోవాలి? ఇది వేసుకోవాలి. నీళ్ళు వేసుకోవాలా? కొంచెం వేయండి గురుగారు. ఓకే ఓకే. కొత్తిమీర కొంచెం వేస్తారా? కొత్తిమీర కూడా. దీని కాంబినేషన్ క్యారెట్ కప్లో వేస్తాను. ఎంత అద్భుతంగా ఉందో టేస్ట్ కాంబినేషన్స్. ఎందుకంటే మనం అందరం పొద్దున్నే ఇడ్లీ పూరి దోశలకి అలవాటు పడిపోయి మన పూర్వకాల ఈ ఆహారాన్ని చాలామంది వెనకబడిపోయింది నా మిత్రులారా. అందుకే మనకి అరక్క ఒళ్ళు పెరిగిపోయి షుగరు బీపీలు మనకు ఎందుకు వస్తున్నాయి అంటే ఆహార నియమాలు మనకు కరెక్ట్ లేనందువల్లనే మన వల్ల రుగ్మతుల్ని నిర్మించే శక్తి లేనందువల్లనే. అందుకని ఇలాంటివి కానీ మనం తీసుకుంటే పొట్ట లోపల మంచి మంచి నెగిటివ్ తీసేసి మంచి పాజిటివ్ ఎనర్జీ లోపల కానీ ఉందా పని అయితే ఇలాంటి రోగ నిరోధక శక్తి